కర్నూలు జిల్లా కోసిగి ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కు నూతన ఎస్ఐగా కె నాగేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ, నాగేంద్ర ఆళ్లగడ్డ ఎక్సైజ్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నప్పుడు పదోన్నతి పొందినట్లు తెలిపారు. కోసిగి స్టేషన్ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నందున అక్రమ మద్యం రవాణా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, నవోదయం 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నూతన ఎస్ఐకి సూచనలు అందించారు. మన కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పనిచేసేటటువంటి కె నాగరాజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పదోన్నతిపై నంద్యాల జిల్లా బనగానపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఆయన నిన్న రిలీవ్ అయ్యి ఈరోజు అక్కడ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోసిగిలో ఖాళీ ఉన్నటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి కూడా ప్రమోషన్ ద్వారా ఫిలప్ చేయడం జరిగింది. దీనికి ఆళ్లగడ్డలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి కె నాగేంద్ర అనే అతనిని ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చి కోసిగి స్టేషన్కి పంపడం జరిగింది. ఆయన ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది. మన దగ్గరికి వచ్చినటువంటి ఎస్ఐ గారికి నేను ఇక్కడ పరిస్థితులు ఏమిటి, బార్డర్లో క్రైమ్ ఎలా ఉంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా నవోదయం అనేటటువంటి 2.0 అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ఏ విధంగా ముందరికి తీసుకుపోవాలి, ఎన్ని గ్రామాలు నేర ప్రవృత్తి కలిగినటువంటివి ఉన్నాయి, వాటన్నిటి మీద మంచి అవగాహన తెచ్చుకొని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు విజయవంతంగా ముందుకు తీసుకు